హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వంకాయ కూర చేసుకుందాం. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వంకాయల్ని కడిగి ముక్కలుగా కోసి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు లేవు, ఒక టేస్ట్ ఉంటుంది. పచ్చిమిరపకాయ వేస్తే ఎండు కారం వేసి చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు లేవన్నమాట. ఈ కడిగి కోసుకున్న ముక్కలని వడకట్టుకోవాలి. ఒక చిల్లుల గిన్నెలో వేసి ఇలా వాటర్ అంతా పోతుంది. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తాలింపులో వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకున్న తర్వాత తిప్పుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కలను వేసుకోవాలి. ప్లెయిన్గా వండుకోవచ్చు వంకాయ కూర ఎలా చేసినా చాలా బాగుంటుంది. కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అంటారు కదా దీన్ని, వంకాయ కూర ఎలా చేసినా బాగుంటుంది. అండ్ వంకాయలో చాలా పోషకాలు ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఇలా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చాలా లేత వంకాయలు అనమాట, ఊరికినే మెత్తబడిపోయింది. కూర చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. వంకాయ కూర చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. లేత వంకాయలు తినండి, ఎందుకైనా అసలు చాలా బాగుంటుంది లేత వంకాయలతో కూర. మీకు రాదని కాదండి, నా స్టైల్లో చేస్తుంటే నేను ప్లెయిన్గా చేస్తాను. అల్లం వెల్లుల్లిపాయ అలా వేయను. ఇలా వేగిన తర్వాత కారం వేసుకుంటారు. ఉప్పు చల్లుకోవాలి కారం వేసుకొని. ఇందాక ఫస్ట్ వేసిన ముక్కలలో ఉప్పు వేసుకున్నాం కదా, తర్వాత మనం తాలింపులో వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటాము. ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. ముక్క మెత్తబడిపోయింది, చాలా లేత వంకాయలు. సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దీంట్లో లాస్ట్లో పాలు పోసి దింపుకోవాలి. ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.